వరంగల్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇటీవలే ఆ పార్టీలో చేరిన కడియం కావ్యకు కేటాయించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పెండింగ్ స్థానాలపై చర్చించారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు. ఈ సమావేశంలో వరంగల్ అభ్యర్థిపై మాత్రమే ఏకాభిప్రాయం కుదరడంతో అధికారికంగా ప్రకటించారు. మిగిలిన 3 స్థానాలకు 2 అంతకంటే ఎక్కువ మంది పేర్లు పరిశీలనలో ఉండటంతో వాటి ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. హైదరాబాద్ స్థానానికి ఇబ్రాహీం అలీ మస్కతి, సమీర్ ఖాన్లలో ఎవరో ఒకరి పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు టాక్. కరీంనగర్ అభ్యర్థిత్వం మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు వెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నల మధ్య దోబూచులాడుతుంది. ఈ విషయంలో స్థానిక సామాజిక సమీకరణాలు పరిగణలోకి తీసుకుని ఎవరో ఒకరి పేరును ఖరారు చేయొచ్చని అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఖమ్మం స్థానంపై కాంగ్రెస్లోని అన్ని వర్గాలు గురిపెట్టడంతో పార్టీ అధిష్టానం తుది నిర్ణయానికి రాలేకపోతుంది. ఇప్పటి వరకు ఈ స్థానం కోసం వరంగల్ మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్ పోటీ పడుతున్నారు. తాజాగా అదే జిల్లాకు చెందిన ఓ మీడియా సంస్థ అధిపతి కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. దీంతో ఈ సీటుపై నెలకొన్న ఉత్కంఠ మరింత ఎక్కువైంది. సీఈసీ సమావేశానంతరం రేవంత్ రెడ్డి, మల్లు భట్టు విక్రమార్క, కేసీ వేణుగోపాల్ ఇంటికే వెళ్లి ఈ నెల 6న తుక్కుగూడలో తలపెట్టిన కాంగ్రెస్ జనజాతర సభ సన్నాహిక ఏర్పాట్లపై చర్చించారు. సభ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.